51 శక్తిపీఠాలలో 50వ శక్తిపీఠం ఏమిటంటే నందీపూర్ నందినీదేవి శక్తిపీఠం. పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా సైంతీయ రైల్వే స్టేషన్ సమీపంలో ఒక సాధారణంగా కనిపించే మర్రి చెట్టు ఉంది. కానీ ఆ చెట్టు కింద ఒక శక్తివంతమైన శక్తి దాగి ఉంది. అది నందీపూర్ నందినీదేవి శక్తిపీఠం. ఇక్కడే సతీదేవి ధరించిన మెడలో హారం పడిందని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారు ఇక్కడ నందినీదేవి, భైరవుడు నందికేశ్వరుడు. దక్ష యజ్ఞంలో సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించగా శివుడు ఆ బాధను తట్టుకోలేక సతీదేవి శరీరాన్ని మోస్తూ ప్రపంచమంతా తిరుగుతారు. విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని 51 భాగాలుగా విభజించారు. అలా ఆమె మెడలో హారం ఈ నందీపూర్ ప్రాంతంలో పడింది. అందుకే ఈ స్థలం శక్తిపీఠంగా మారింది. ఈ శక్తిపీఠానికి విశాల ఆలయం లేదు. ఒక పురాతన మర్రి చెట్టే అమ్మవారి సాక్షాత్కార స్థలం. భక్తులు చెబుతారు, ఈ చెట్టు కింద కూర్చుంటే మనసు ప్రశాంతంగా మారిపోతుందని. నందినీదేవి శాంతి, స్థిరత్వం, మాతృస్నేహానికి ప్రత్యేకంగా పూజింపబడతారు. ఈ శక్తిపీఠానికి భైరవుడు నందికేశ్వరుడు. ఆయన భక్తుల రక్షణకు, ఆధ్యాత్మిక స్థిరత్వానికి, భయాలను తొలగించడానికి ప్రసిద్ధుడు. నందికేశ్వరుని కృపతో భక్తులకు ధైర్యం, శాంతి కలుగుతాయని నమ్మకం. ఈ శక్తిపీఠంలో ప్రార్థన చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుందని, కుటుంబ కలహాలు శాంతిస్తాయని, భక్తునికి మాతృస్నేహం లభిస్తుందని, జీవితంలో స్థిరత్వం వస్తుందని భక్తుల నమ్మకం. అలాగే నందినీదేవి భక్తుని హృదయాన్ని శాంతితో నింపుతుందని విశ్వాసం. ఆడంబరం లేని ఆలయం, కానీ అపారమైన శక్తి. మర్రి చెట్టు కింద దాగి ఉన్న మాతృదేవి కృప. అదే నందీపూర్ నందినీదేవి శక్తిపీఠం. సతీదేవి హారం పడిన ఈ పవిత్ర స్థలం ప్రతి భక్తునికి శాంతి, రక్షణ, మాతృకృపను ప్రసాదిస్తారు. ఓం శ్రీ మాత్రే నమః.